ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వెర్బ్ అనే టాపిక్లో భాగంగా ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. గత వీడియోలో మనము వెర్బ్కు సంబంధించి మెయిన్ వెర్బ్లో రెండు రకాలైనటువంటి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఆ వీడియో ఎవరో చూడనట్లయితే ఆ వీడియోకి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్స్ని మనం హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాము. ఆక్సిలరీ వెర్బ్స్ని మనం ఏమంటాం? హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. అయితే ఈ ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి మనకి రెండు రకాలు, యాక్చువల్గా మూడు రకాలు, కానీ మనం రెండు రకాల కింద చెప్పుకుందాం. అవి ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ఈ మోడల్ ఆక్సిలరీస్నే మోడల్ వెర్బ్స్ అని కూడా పిలుస్తాము. మోడల్ వెర్బ్స్ అని కూడా అంటాము, మోడల్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఈ విధంగా ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ రెండు రకాలు, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ కింద మనకు వచ్చేవి ఏంటంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఓకేనా? బీ ఫార్మ్స్ వచ్చేసరికి మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. ఓకేనా? బీ ఫార్మ్స్ వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. ఓకేనండి? డూ ఫార్మ్స్ వచ్చేసరికి డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసరికి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవి మనకి ప్రైమరీ ఆక్సిలరీ సంబంధించి హెల్పింగ్ వెర్బ్స్ అండి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. అయితే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్లు యామ్ ఎప్పుడు వాడతాము, ఈజ్ ఎప్పుడు వాడతాము, ఆర్ ఎప్పుడు వాడతాము, వాజ్, వర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డూ, డస్లు, అలాగే హ్యావ్, హ్యాజ్లు ఎప్పుడు యూజ్ చేయాలనేది, అలాగే ఒక సెంటెన్స్లో మనకి ఏది హెల్పింగ్ వెర్బ్, ఏది మెయిన్ వెర్బ్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తాము అనేది కూడా మనం ఈ వీడియోలోనే నేర్చుకుందాం. ఓకేనా? తర్వాత మోడల్ ఆక్సిలరీస్కి వద్దాం. మోడల్ ఆక్సిలరీస్కి వచ్చేసరికి విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్డ్ టు. ఓకేనా? యాక్చువల్గా ఈ మూడింటిని, నీడ్, డేర్, యూజ్డ్ టు, ఈ మూడింటిని మనము సెమీ మోడల్స్ అని కూడా అంటాం. యాక్చువల్గా టోటల్గా మోడల్ ఆక్సిలరీసే సెమీ మోడల్స్గా కొందరు పిలుస్తారు వీటిని. ఓకేనా? అయితే సెమీ మోడల్గా వీటిలో ఉపయోగిస్తాం. ఈ విధంగా మనకి ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ఇక్కడ చూడండి, ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అనేవి, ఇవి హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి మరియు మెయిన్ వెర్బ్గా కూడా పనిచేస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి, అలాగే మెయిన్ వెర్బ్స్గా పనిచేస్తాయి. ఇవి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. కానీ మోడల్ ఆక్సిలరీస్ అనేవి అవి ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్స్గానే పనిచేస్తాయి, మోడల్ మెయిన్ వెర్బ్గా పనిచేయవు. కానీ ఇక్కడ నీడ్, డేర్ అనేది వీరికి స్పెషల్గా వేరే క్లాస్ చెప్పాలి. నీడ్, డేర్ అనేవి హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి, మెయిన్ వెర్బ్గా కూడా పనిచేస్తాయి. ఈ రెండింటికి ఎక్సెప్షన్ ఉంది, దాని గురించి సెపరేట్ క్లాస్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్ క్లాస్ కూడా. నీడ్ అనేది ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్, అలాగే డేర్ అనేది ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్, అలాగే ఎప్పుడు మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి రెండు అనేది దానికి సెపరేట్ క్లాస్ అని చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము వీటిని ఏ టైంలో యామ్, ఈజ్, ఆర్ ఉంది, యామ్, ఈజ్, ఆర్లు యామ్ ఎప్పుడు వాడాలి, ఈజ్ ఎప్పుడు వాడాలి అని ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఈ ప్రైమరీ ఆక్సిలరీస్లో మొదటగా బీ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ప్రైమరీ ఆక్సిలరీస్ మనం మూడు చెప్పాం: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అని. ఇప్పుడు ముందుగా బీ ఫార్మ్స్ డిస్కస్ చేద్దాం. బీ ఫార్మ్స్ అంటే బి యొక్క రూపాలు, బి. ఓకేనా? సో బి యొక్క రూపాలు ఏంటంటే యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, ఈజ్, V1, V2, V3, V4, V5. కానీ నేను ఏం చెప్తున్నానంటే V5నే V1లో నేను యాడ్ చేస్తానని చెప్తున్నాను గ్రామర్లో. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమనుకోవచ్చు మనం, యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు ఒకేలా చదవండి. ఓకేనా? సో V5ని తీసుకెళ్ళి V1లో నేను మిక్స్ చేస్తాను, రెండు ఒకటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించినవే. ఓకేనా? సో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ ఇవి మనకు బి యొక్క బి ఫార్మ్స్. అయితే యామ్, ఈజ్, ఆర్ మూడు ఉన్నాయి కదా, అందులో యామ్, ఈజ్, ఆర్ ఎప్పుడు వాడాలి, వాజ్, వర్లు రెండు ఉన్నాయి కదా, వాజ్ని ఎప్పుడు వాడాలి, వర్ని ఎప్పుడు వాడాలి చూద్దాం. సో యామ్, ఈజ్, ఆర్లు తీసుకున్నట్లయితే ఒకవేళ మనకి నెక్స్ట్ మనం రాబోయే ఇంగ్లీష్ గ్రామర్లో మనకి ఎక్కడైనా యామ్, ఈజ్, ఆర్లను యూజ్ చేయాల్సిన సందర్భం వస్తే యామ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ముందున్న సబ్జెక్టు ఐ అయినప్పుడు యామ్ ఉపయోగిస్తాము. ఓకేనా? ముందున్న సబ్జెక్టు ఐ అయితే యామ్ని ఉపయోగిస్తాము. ఓకేనా? తర్వాత ముందున్న సబ్జెక్టు హీ కానీ, సి కానీ, ఇట్ కానీ సింగులర్ నౌన్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్. మనం ఆల్రెడీ ప్రొనౌన్స్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినప్పుడు అంటే వెర్బ్కు ముందున్న సబ్జెక్టు హీ కానీ, సి కానీ, ఇట్ కానీ సింగులర్ నౌన్ ఏదైనా సరే సింగులర్ నౌన్ అయితే అప్పుడు ఏం వాడాలి మనం, అక్కడ ఈజ్ వాడాలి. నెక్స్ట్ అంటే వెర్బ్కు ముందున్నటువంటి సబ్జెక్టు ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ అంటే ప్లూరల్ అనమాట. ప్లూరల్ ఉన్నట్లయితే ఏం వాడతాం, ఆర్ వాడతాము. ఓకేనా?
అయితే యూ అనేది ఇక్కడ సింగులర్గా వాడతాము, ప్లూరల్గా వాడతాము. కానీ దాని తర్వాత వెర్బ్ మాత్రము ఆర్న యూజ్ చేయాలి తప్ప ఈజ్ని యూజ్ చేయకూడదు. ఎప్పుడు యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు. యాక్చువల్గా యామ్ ఈజ్ ఆర్లు ఎక్కడ ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని, అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా ఉపయోగిస్తుంటాం. సో ఆ సందర్భాలు వచ్చినప్పుడు అవి ఎప్పుడు వాడాలో ఆ సందర్భం వచ్చినప్పుడు ఐ తర్వాత యామ్ వాడాలి, ఈ షీ ఇట్ల తర్వాత ఈజ్ వాడాలి, వి యూ దే తర్వాత ఆర్ వాడాలి. ఇక్కడ ప్లూరల్ అంటే ఇక్కడ ఓన్లీ ఇవే ప్రొనౌన్సే కాదు, నౌన్ సంబంధించి ప్లూరల్ రావచ్చు. పీపుల్ రావచ్చు, పీపుల్ ఆర్ అంటాం, చిల్డ్రన్ ఆర్ అంటాం. ఓకేనా? అలాగే రామ ఈజ్ అంటాం, సీత ఈజ్ అంటాం. ఓకేనా? ఐ తర్వాత యామ్ అని అంటాం. ఓకేనా? ఈ విధంగా వీటిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వాజ్ వర్ తీసుకుందాం. వాజ్ వర్, యామ్ ఈజ్ ఆర్ అయిపోయి కదా. వాజ్ వర్, వాజ్ అనేది ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే హై, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్ ఎనీ నౌన్, ఏ నౌన్ అయినా సరే వస్తే వాజ్ వాడతాము. ఓకేనా? నెక్స్ట్ ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వి, యూ, దే, ప్లూరల్ అయితే ఏం వాడతాము? వర్ వాడతాము. ఓకేనా? వజ్ వర్. అయితే వజ్ వార్ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం, అంటే వజ్ వార్ని ఎక్కడ ఉపయోగిస్తాము? సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోని, అలాగే ప్యాసివ్ వాయిస్లో మనము భవిష్యత్తు రాబోయే గ్రామర్లో ఉపయోగిస్తాం అనమాట. అప్పుడు వజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ ఉపయోగిస్తాం, ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ ఉపయోగిస్తాం. అయితే మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ అనేవి మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి, అలాగే మెయిన్ వెర్బ్ కూడా పనిచేస్తుందని చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ముందుగా ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటామా, ఐ ఈజ్ అంటామా, ఐఆర్ అంటామా. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఐ తర్వాత యామ్ వాడాలి తప్ప మిగతావి ఏవి వాడకూడదు, ఈజీగా నరగానే వాడకూడదు. ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ అనాలి. హీ డాష్ స్టడీయింగ్ 10th క్లాస్ అంటాం, ఈ యామ్ అంటామా, ఈ ఈజ్ అంటామా, ఈ ఆర్ అంటామా. అంటే యామ్ ఈజ్ ఆర్ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ షీ ఇట్ల తర్వాత ఈజ్ వాడతాం, థర్డ్ పర్సన్ సింగులర్స్. ఓకేనా? ఈజ్ స్టడీయింగ్ 10th క్లాస్. నెక్స్ట్ దే డాష్ ప్లేయింగ్ క్రికెట్, దే యామ్ అంటామా, దే ఈజ్ అంటామా, దే ఆర్ అంటామా. దే ప్లూరల్ కాబట్టి ముందు సబ్జెక్టు ఆర్ ఉపయోగిస్తాం. ఓకేనా? యు ఆర్ లాఫింగ్ ఎట్ మీ అంటామా, యు ఈజ్ లాఫింగ్ ఎట్ మీ అంటామా. యు అనేది ఇక్కడ ప్రొనౌన్ పరంగా అయితే దాని మీనింగ్ సింగులర్ మీనింగ్ ఉంటుంది, ప్లూరల్ మీనింగ్ ఉంటుంది. కానీ దాని తర్వాత రాయాల్సినటువంటి వెర్బ్ మాత్రం ప్లూరల్ వెర్బే రాయాలి. యు ఆర్ అనాలి, యు ఈజ్ అనకూడదు. ఓకేనా? ఓకేనా? యు ఆర్ లాఫింగ్ ఎట్ మీ. నెక్స్ట్ అండి, అది సింగులర్ మీనింగ్ వచ్చినా ప్లూరల్ మీనింగ్ వచ్చినా సరే, సపోజ్ యు ఆర్ మై ఫ్రెండ్ అంటాం, నువ్వు నా స్నేహితుడు అని. యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాం. అక్కడ అవతల వాడు సింగులర్ వ్యక్తే, యు అంటే అక్కడ ఒకడే, అతని గురించి చెప్తాను, ఒకరి గురించే. యు అంటే అక్కడ సింగులర్ మీనింగే, కానీ వాడే వెర్బ్ మాత్రం ఆర్ ఉపయోగిస్తాం, ప్లూరల్ది. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాం తప్ప యు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనకూడదు. నెక్స్ట్ గిరి వాజ్ స్విమ్మింగ్, గిరి వర్ స్విమ్మింగ్. ముందున్న సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వజ్ వాడతాం, వజ్ వర్లో ఆ రెండు వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు. హీ వాజ్ డూయింగ్ హిజ్ వర్క్ లేదా హీ ఆర్ డూయింగ్ హిజ్ వర్క్ అని అంటే ఇక్కడ వజ్ వర్లో హీ ముందున్న సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వజ్ వాడతాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది. గోయింగ్ అనేది మెయిన్ వెర్బ్, గో, వెంట్, గాన్ వెర్బ్ ఉన్నాయి కదా, మెయిన్ వెర్బ్ అదే. మెయిన్ వెర్బ్ ముందు కానీ ఈ బీ ఫార్మ్స్ ఉపయోగించినట్లయితే హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి, అంటే ఆక్సిలరీ వెర్బ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ స్టడీయింగ్ అనేది మెయిన్ వెర్బ్ అండి, దాని ముందు ఈజ్ ఉపయోగించాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్. ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్, దాని ముందు ఆర్ ఉపయోగించాం కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. లాఫింగ్ అనేది మెయిన్ వెర్బ్ అండి, దాని ముందు ఆర్ ఉపయోగించాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్విమ్మింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకేనా? దాని ముందు వజ్ ఉపయోగించాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. డూయింగ్ అనేది మెయిన్ వెర్బ్, పని చేయడం, చేస్తూ ఉండడం. దాని ముందు ఒక మెయిన్ వెర్బ్ ఉండి దాని ముందు బీ ఫార్మ్స్ ఉపయోగించామంటే అవి హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. అయితే ఇప్పుడు ఇవి మెయిన్ వెర్బ్లోకి ఇప్పుడు పనిచేస్తాయి అంటే అవి మాత్రమే అవి సింగిల్గా ఉంటే, అంటే బీ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ, యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్లు కానీ, అలాగే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కానీ, డూ, డజ్, డిడ్లు కానీ అవి సెంటెన్స్లో సింగిల్గా ఉండే పక్కన మెయిన్ వెర్బ్ ఎటువంటిది లేకపోతే అవి హెల్పింగ్ వెర్బులు కాదు, మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ ఆమ్ ఏ డాక్టర్, యామ్ ఉంది ఇక్కడ, యామ్. ఇక్కడ తర్వాత ఇటువంటి మనకు వెర్బ్, ఇది వెర్బ్ లేదు, మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది. యామ్ అనేది. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఈజ్ అనేది సింగిల్గా ఉంది, పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ అవుతుంది, హెల్పింగ్ వెర్బ్ అవ్వదు. హీ వాజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అంటే గతంలో ఉండేవాడని, హీ వాజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అంటే నిజాయితీగా ఉండేవాడని. ఇక్కడ వాజ్ మాత్రమే సింగిల్గా ఉంది,
పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్ లేవు కాబట్టి ఇక్కడ వాజ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకేనండి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అన్ని కూడా అవి వాటి పక్కన మెయిన్ వెర్బ్స్ కానీ ఏమీ లేకపోతే అవి మాత్రమే ఉంటే అవి మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి తప్ప హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేయవు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈజ్ బీయింగ్ లేజీ అంటే అతను సోమరిగా ఉంటున్నాడు అని అర్థం. ఈజ్ బీయింగ్ లేజీ. చూసారా, ఇక్కడ ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఇక్కడ బీయింగ్ రాసాం కాబట్టి ఇక్కడ బీయింగ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ మీకు బీను బీయింగ్లో ఇక్కడ ఉన్నాయి కదా బీ ఫార్మ్స్. ఈ బీను బీయింగ్లో ఎక్కడ ఉపయోగిస్తాం అంటే బీయింగ్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే బీయింగ్ని ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వచ్చేటప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు బీయింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఈ సందర్భంలో కూడా వస్తాయి చూడండి. ఈజ్ బీయింగ్ లేజీ ఇక్కడ మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంది, తర్వాత ఇది మెయిన్ వెర్బ్ ఉన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఎటువంటి వెర్బ్ లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ ఇదే ఇక్కడ తీసుకోవాలి. మెయిన్ వెర్బ్గా పనిచేస్తే ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, బీయింగ్ అనేది మెయిన్ వెర్బ్. ద లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హెర్. ఇక్కడ చూడండి, ద లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హెర్. రిటన్ అనేది మెయిన్ వెర్బ్ క్లియర్గా కనబడుతుంది, ప్యాసివ్ వాయిస్లో ఉంది. రిటన్, రైట్, రోట్, రిటన్ ఇది క్లియర్గా మనకి మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ముందు ఏ వెర్బులు ఎన్ని ఉన్నా సరే అవి హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. ఇది హెల్పింగ్ వెర్బే, ఇది హెల్పింగ్ వెర్బే. కాబట్టి ఇక్కడ ఈజీ హెల్పింగ్ వెర్బే, బీయింగ్ కూడా హెల్పింగ్ వెర్బే. సో ఇక్కడ బీయింగ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, ఇక్కడ బీయింగ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఈ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 3 months. షీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 3 months. ఇక్కడ హ్యాజ్ అనేది మనం ఆల్రెడీ చెప్పాము. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి కూడా హ్యావ్ ఫార్మ్స్, అవి కూడా ఆక్సిలరీ వెర్బ్స్, ప్రైమరీ ఆక్సిలరీ హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. అయితే పక్కన ఇది ఉంది కదా బీన్ అనేది, ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ఓకేనా. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని చెప్పినప్పుడు ఆ బీన్ తర్వాత ఇటువంటి మెయిన్ వెర్బ్ లేకపోతే అదే మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ బీన్ మెయిన్ వెర్బ్, ఇక్కడ బీయింగ్ మెయిన్ వెర్బ్, తర్వాత పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్స్ లేవు. ఓకేనా. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై హిమ్. ఇక్కడ జాగ్రత్త, ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు నెక్స్ట్ మనం వాయిస్ టాపిక్లో వస్తే ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు మనకు బీన్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ చూడండి, హ్యావ్ బీన్ ఇన్వైటెడ్. ఇన్వైటెడ్ క్లియర్ కనబడుతుంది, ఇది మెయిన్ వెర్బ్. ఇవి మిగతా రెండు కూడా హెల్పింగ్ వెర్బ్లో అవుతాయి. సో ఇక్కడ బీన్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ బీన్ అనేది మెయిన్ వెర్బ్. ఓకేనా. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ తర్వాత ఇక్కడ ఎటువంటి మెయిన్ వెర్బ్ లేకపోతే చివరి ఉన్న బీన్ అనేది మెయిన్ వెర్బ్, దాని ముందు ఉన్నది హ్యాజ్ అనేది, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతాయి. అలా కాకుండా ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉండి ఇక్కడ మెయిన్ వెర్బ్ ఇస్తే మూడు రూపం, అది మెయిన్ వెర్బ్ అయితే దాని ముందు ఉన్నటువంటి రెండు కూడా హెల్పింగ్ వెర్బ్ అవుతాయి. సో చివరిది మెయిన్ వెర్బ్ ఉంది అంటే దాని ముందున్న వెర్బులు రెండు కూడా హెల్పింగ్ వెర్బులు అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ డూ ఫార్మ్స్ 3 ఉన్నాయి. అంటే ప్రైమరీ ఆక్సిలరీస్లో డూ ఫార్మ్స్ 3 ఉన్నాయి. ఏంటంటే డూ, డస్, డిడ్. ఇక్కడ డూ, డస్ రెండు ఒకటే. నేను చెప్తున్నాను, డూ, డస్ ఒకటే. రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సందర్భంలో ఉపయోగిస్తాము. అయితే ఈ డూ, డస్, డిడ్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మనము నెగిటివ్ సెంటెన్స్లు రాసినప్పుడు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసినప్పుడు ఉపయోగిస్తాము. ఆల్రెడీ గతంలో నేను ఎప్పుడో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కానీ మళ్ళీ గ్రామర్ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ నేను నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, అలాగే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా రాయాలి చెప్తాను. అక్కడ కూడా మీకు క్లారిటీగా వస్తుంది. సో ఈ విధంగా డూ ఫార్మ్స్ అనేవి నెగిటివ్ సెంటెన్స్లు రాయడానికి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాయడానికి ఉపయోగిస్తాం. అయితే డూ, డజల్ రెండు ఒకటే. ఓకేనా. డూ అన్న డజ్ అన్న ఒకటే, కాకపోతే ఉపయోగించి ముందు సబ్జెక్ట్ బట్టి డూ, డజల్ని యూసేజ్ అనేది మారుతుంది. చూద్దాం. సో ముందున్న సబ్జెక్టు ఐ అయినా, ఉయ్ అయినా, యు అయినా, దే అయినా, అంటే ప్లూరల్ అయితే డూ వాడతాం, కానీ ఐకి కూడా డూ వాడతాం. అది ఇంపార్టెంట్ కీ పాయింట్. డూ, డజ్ రెండు ఒకటే. ఓకేనా. సో మనం అక్కడ డూ కానీ డజ్ కానీ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు డూ వాడాలా, డజ్ వాడాలంటే ముందున్న సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు, ప్లూరల్ ఏదైనా పీపుల్, చిల్డ్రన్ ఏదైనా, అలాగే ఐ, ఉయ్, యు, దే, ఐ సింగులర్ అయినప్పుడు కూడా డూ వాడాలి. నెక్స్ట్, ముందున్న సబ్జెక్టులు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హీ, షీ, ఇట్, ఇని సింగులర్ నౌన్ ఏదైనా అవ్వచ్చు, అప్పుడు ఏమొస్తుంది, డజ్ వస్తుంది. సో డూ, డజ్లు ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఐ తర్వాత డూ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు ఉయ్, యు, దే అయినప్పుడు డూ ఉపయోగిస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నౌన్ వచ్చినా డజ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిడ్ అనే దగ్గర అంటే అన్నింటికి డిడ్డే ఉపయోగించవచ్చు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా డిడ్డే వాడతాం. అయితే డిడ్ ఎప్పుడు ఉపయోగిస్తామో ఆ సందర్భంలో, డిడ్ వాడాల్సిన సందర్భంలో డిడ్నే ఉపయోగిస్తాం. అర్థందా. డిడ్ని సింపుల్ పాస్ట్ సందర్భంలో ఉపయోగిస్తాం. మొత్తం డూ, డస్, డిడ్లు అనేవి
నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసినప్పుడు ఉపయోగిస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డూ డస్ డిడ్లు అనేవి నెగిటివ్ సెంటెన్స్లు రాసినప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసినప్పుడు మరియు హెల్పింగ్ వర్బ్గా పనిచేసినప్పుడు డూ డస్ డిడ్లు అనేవి తప్పనిసరిగా వాటి తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క V1 ఫామ్ రాయాలి. వెర్బ్ 1 ఫాలో అవుతాయి మూడు కూడా. ఇప్పుడు ఇవి హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేసినప్పుడు డూ డస్ డిడ్లు మూడు కూడా ఎప్పుడు కూడా V1 వెర్బ్నే ఫాలో అవుతాయి. బేస్ ఫామ్ వెర్బ్నే, బేస్ ఫామ్ అంటాం మెయిన్ వెర్బ్ని. ఓకేనా? ప్లే ప్లేడ్ ప్లేడ్లో ప్లే, గో వెంట గన్లో గో. సో డూ డస్ డిడ్ల తర్వాత వెర్బ్ 1నే రాయాలి, ఇంకే యొక్క రూపం కూడా రాయకూడదు. ఓకేనండి? ఇక్కడ చూడండి, హీ డు నాట్ కమ్ టు మై స్కూల్ అంటామా, హీ డస్ నాట్ కమ్ టు మై స్కూల్ అంటామా. అంటే ఇక్కడ డూ వాడాలా డస్ వాడాలా అన్న సందర్భం వచ్చినప్పుడు ముందున్న సబ్జెక్ట్ హీ కాబట్టి ఏం వాడాలి, ఇక్కడ డస్ వాడాలి. కాబట్టి డస్ నాట్ కమ్ టు అనాలి తప్ప డు నాట్ కమ్ అని అనకూడదు. సో నెగిటివ్ సెంటెన్స్లు రాసాము, అవి ఎలా రాయాలని తర్వాత ఇంకా వేరే క్లాస్. అది నెగిటివ్ సెంటెన్స్ ఆ సందర్భంలో వాడతాం చెప్తున్నాను. అక్కడ దే డు నాట్ ఇన్వైటెడ్ మీ అంటామా, దే డస్ నాట్ ఇన్వైటెడ్ మీ అంటామంటే డూ వాడాలా డస్ వాడాలన్న సందర్భం వచ్చినప్పుడు దే ముందుంది ప్లూరల్ కాబట్టి డూ వాడాలి, డస్ వాడకూడదు. దే డు నాట్ ఇన్వైటెడ్ మీ అనాలి. ఓకేనా? నెక్స్ట్ డూ సీ లవ్ మీ అంటామా, డస్ సీ లవ్ మీ అంటామా. డూ సీ లవ్ మీ అంటామా, డస్ సీ లవ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లు రాసాం. నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు ఉపయోగించాం. ఇక్కడేమో చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. అయితే సబ్జెక్ట్ ఇక్కడ ఇది అవుద్ది అనమాట. ఇక్కడ సి వస్తే ఏమని చెప్పము, హీ సీ ఇట్లు వస్తే డస్ రాయాలి కదా. కాబట్టి డస్ సీ లవ్ మీ అనాలి తప్ప డూ సీ లవ్ మీ అనకూడదు. ఓకేనా? అర్థమే కదా? నెక్స్ట్ డిడ్ ఐ సీ యూ. డిడ్ని సబ్జెక్ట్ ఏదైనా సరే డిడ్డే వాడవచ్చు, రైట్ ఆన్సర్. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. డస్ నాట్ తర్వాత ఇక్కడ ఇవ్వడం కమ్, వెర్బ్ 1. డు నాట్ తర్వాత తప్పు రాసిన అక్కడ, సో ఇది రాంగ్. ఇది ఇన్వైట్ అనాలి అక్కడ. ఓకే, ఇన్వైట్. డు నాట్ ఇన్వైట్ అనాలి, డజ్ నాట్ ఇన్వైట్, డు నాట్ ఇన్వైట్ ఏదైనా సరే డు నాట్ తర్వాత అయినా, డజ్ నాట్ తర్వాత అయినా, డిడ్ నాట్ తర్వాత అయినా, డు నాట్ ప్లస్, డిడ్ నాట్ ప్లస్, డజ్ నాట్ ప్లస్ వాటి తర్వాత ఇప్పుడు కూడా వెర్బ్ 1 రాయాలి, ఇక్కడ V1 రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ డజ్ సీ లవ్ మీ, డజ్ సీ లవ్, డజ్ తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చింది చూడండి లవ్, V1 రాయాలి తప్ప లవ్డ్ అనకూడదు. డజ్ సీ లవ్డ్ కానీ డజ్ సీ లవింగ్ మీ అనకూడదు. డజ్ సీ లవ్ అది క్వశ్చన్స్ రూపం ఎస్ఆర్ నో క్వశ్చన్లో రాసిన, అంటే ఇంట్రాగేటివ్ మోడల్లో ఉన్న, నెగిటివ్లో ఉన్నా సరే డూ డస్ డిడ్లు అనేవి తప్పనిసరిగా వెర్బ్ 1నే ఫాలో అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వెర్బ్లు ఉన్నాయి కాబట్టి ఇవేమవుతాయి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతాయి. ఇక్కడ డస్ హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ డూ హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ డస్ హెల్పింగ్ వెర్బ్. మెయిన్ వెర్బ్లు రెడీగా ఉన్నాయి ఇక్కడ V1లో, చూసారా? నెక్స్ట్ ఇక్కడ డిడ్ సబ్జెక్ట్ ఇక్కడ. సో సబ్జెక్ట్ ఇక్కడ ఐ, సో డిడ్కి సబ్జెక్ట్ ఏదైనా డిడ్డే వాడతాం. డిడ్ తర్వాత ఇక్కడ ఏమన్నా చూడండి సి, డిడ్ ఐ సీ యూ, డిడ్ ఐ సీ యూ. ఎక్కడ వెర్బ్ 1 ఉపయోగించి చూసారా? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వెర్బ్ 1నే ఫాలో అవుతాయి. వాటి తర్వాత వెర్బ్ 1 రాయాలి. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ రాసినప్పుడు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాసినప్పుడు. ఓకేనండి? చూడండి, ఐ డు నాట్ పాస్ ది ఎగ్జామ్ అంటామా, ఐ డస్ నాట్ పాస్ ది ఎగ్జామ్ అంటామా. ఐకి ఏం ఉపయోగిస్తాం, డూ డస్లు వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు డూయే వాడతాం. ఓకేనా? కాబట్టి ఐ డు నాట్ అనాలి తప్ప డజ్ నాట్ అనకూడదు. నెక్స్ట్ డు నాట్ తర్వాత అయినా, డజ్ నాట్ తర్వాత అయినా, డిడ్ నాట్ తర్వాత అయినా వెర్బ్ 1నే రాయాలి. ఉందా లేదా? పాస్. సో ఇది మెయిన్ వెర్బ్ కాబట్టి పాస్ అనేది ఇవేమవుతాయి, హెల్పింగ్ వెర్బ్లు. సో మెయిన్ వెర్బ్ ఉంది అంటే దాని ముందు బీ ఫార్మ్స్ వాడినా, డూ ఫార్మ్స్ వాడినా, హ్యావ్ ఫార్మ్స్ వాడినా అవి హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి, వాటికి ముందు ఒక మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, హీ డిడ్ హీజ్ వర్క్ అన్నా. ఈ సబ్జెక్టు, డిడ్ హీజ్ వర్క్. డిడ్ తెర పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాదు. నెక్స్ట్ అండి, హీ డస్ నథింగ్ బట్ ప్లే. హీ డస్ నథింగ్ బట్ ప్లే. ఇక్కడ చూడండి, హీ సబ్జెక్టు డస్, హీ తర్వాత డస్ వాడతాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ చూడండి, డస్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ లేదు. ఇక్కడ చూడండి, డస్ నాట్ కమ్ అని, డు నాట్ ఇన్వైట్ అని, డస్ సీ లవ్ అని, డిడ్ ఐ సీ అని, డు నాట్ పాస్ అని ఇక్కడ వెర్బులు ఇచ్చాడు, మెయిన్ వెర్బులు. కానీ ఇక్కడ మెయిన్ వెర్బ్ పక్కన ఇట్లేవు కాబట్టి డస్ డిడ్లు అని ఒకటి ఎలా పనిచేసి ఇక్కడ హెల్పింగ్ వెర్బులుగా పనిచేసాయి. మెయిన్ వెర్బులుగా పనిచేసాయి, హెల్పింగ్ వెర్బులు కాదు. మెయిన్ వెర్బులు ఉంటేనే అవి హెల్పింగ్ వెర్బులుగా పనిచేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్లోనే హ్యావ్ ఫార్మ్స్ అంటే మనకి హ్యావ్ ఫార్మ్స్ ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం మనము, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, మూడు నేర్చుకున్నాం కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి ప్రైమరీ ఆక్సిలరీస్. అయితే
గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం డూ డస్ ఒకటని చెప్పాము. డూని ఎప్పుడు ఉపయోగించాము? ముందున్న సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు మరియు ఐ కూడా డూ వాడతామని చెప్పాం. ముందున్న సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే డస్ ఉపయోగిస్తాం చెప్పాం. అలాగే ఇక్కడ కూడా హ్యావ్ హ్యాజ్ ఒకటే, హ్యావ్ హ్యాజ్ ఒకటే. అయితే హ్యావ్ హ్యాజ్ అని అక్కడ ఉపయోగిస్తున్నట్టు ఎక్కువగా సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ హ్యావ్ హ్యాజ్లో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే హ్యాడ్ను కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని. ఓకేనా? సో మన టెన్సెస్లో పక్కన పెట్టిన టాపిక్ అప్పుడు వచ్చి మనకు ఎలాగా అక్కడ స్ట్రక్చర్స్లో వస్తాయి. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ ఒకటే, హ్యావ్ని ఎప్పుడు వాడాలి, హ్యాజ్ని ఎప్పుడు వాడాలి చూద్దాం. ఏంటంటే ముందున్న సబ్జెక్టు ప్లూరల్ అయితే అంటే వి యూ దే అయినా హ్యావ్ వాడాలి, ముందున్న సబ్జెక్ట్ ఐ అయినా హ్యావ్ వాడాలి. సేమ్ డూ లాగే. ఓకేనా? ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అనాలి. అక్కడ డూతో అయితే ఐ డు నాట్, యూ డు నాట్, వీ డు నాట్, దే డు నాట్. ఓకేనా? అలాగే ముందున్న సబ్జెక్ట్ సింగులర్స్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హీ, షీ, ఇట్ సింగులర్, ఎనీ సింగులర్ నౌన్, రామ, గీత, డాగ్ ఏదైనా హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ అయితే హ్యాజ్ వాడాలి. ఓకేనా? సో హ్యావ్ హ్యాజ్ రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. హ్యావ్ హ్యాజ్ రెండు ఒకటే. హ్యాడ్ మాత్రం వేరు, అది పాస్ట్ అని సంబంధించింది. హ్యావ్ హ్యాజ్ రెండు ఒకటే. కానీ హ్యావ్ ఉపయోగించే విధానం దీన్ని బట్టి మారుతుంది, ముందున్న సబ్జెక్ట్ బట్టి మారుతుంది. ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ వాడతాము, ఐ కూడా అక్కడ ఎక్సెప్షన్ ఐ కూడా హ్యావ్ వాడతాము. హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ముందు సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హ్యాజ్ ఉపయోగిస్తాం. సో రెండింటి మీనింగ్ ఒకటే. ఓకేనా? కాబట్టి ముందున్న సబ్జెక్ట్ బట్టే మారుతాయి. నెక్స్ట్ సబ్జెక్టులు సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా అక్కడ హ్యాడ్ ఉపయోగిస్తాం, నో ప్రాబ్లం. ఓకేనా? హ్యాడ్ ఉపయోగించాలి, యాడ్ ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ సింగులర్ అని నో ప్రాబ్లం. కానీ హ్యావ్ ఉపయోగించాలా, హ్యాజ్ ఉపయోగించాలా అనే సందర్భంలో మాత్రం సబ్జెక్ట్ మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ హ్యాజ్ సీన్ మీ అంటామా, ఈ హ్యావ్ సీన్ మీ అంటామా? ఇక్కడ హ్యావ్ బీనా లేదా హ్యావ్ సీనా, హ్యాజ్ సీనా? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హెల్పింగ్ వెర్బులుగా పనిచేసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హెల్పింగ్ వెర్బులుగా పనిచేసినప్పుడు వాటి తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం రాయాలి. మనం రెగ్యులర్ ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా, వెర్బ్ ఫార్మ్స్లోని V1, V2, V3లో V3 ఫామ్ రాయాలి. గో వెంట గాన్లో గాన్ రాయాలి, దే హ్యావ్ గాన్ అనాలి. ఓకేనా? అలాగే ఈట్, ఈటెన్లో ఈటెన్ మూడో రూపం రాయాలి. కమ్, కేమ్, కమ్లో మూడో రూపం రాయాలి. ఓకేనా? ఈ విధంగా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల తర్వాత V3 ఫామ్ అనేది తప్పనిసరిగా ఫాలో అవుద్ది. డూ, డస్, డిడ్ల తర్వాత వెర్బ్ 1 ఎలాగైతే ఫాలో అయిందో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల తర్వాత వెర్బ్ 3 అనేది ఫాలో అవుతుంది. తర్వాత మన స్ట్రక్చర్లో కూడా వస్తుంది. ఓకేనా? టెన్సెస్ స్ట్రక్చర్లో చూడండి. ఈ హ్యాజ్ సీన్ మీ అంటామా, ఈ హ్యావ్ సీన్ మీ అంటామా అంటే ముందున్న సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే ఈ హ్యాజ్ ఉపయోగించాలి, హ్యాజ్ సీన్ మీ అనాలి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 3 years అంటామా, ఐ హ్యాజ్ లివ్డ్ హియర్ ఫర్ 3 years అంటామంట. ఐ ఉంది కాబట్టి ఐ ఉన్నా మిగతా ప్లూరల్ ఏదైనా హ్యావ్ ఉపయోగిస్తాం, ఐ కూడా హ్యావ్ ఉపయోగిస్తాం. కాబట్టి ఐ హ్యావ్ అంటాం తప్ప హ్యాజ్ అనకూడదు. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 3 years అని అనాలి. నెక్స్ట్ దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ చూడండి, హ్యాడ్ ముందు సబ్జెక్ట్ ఏదైనా రైటే కాబట్టి రైట్ ఆన్సర్, దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అనే హ్యాడ్ ఉపయోగిస్తాం, ప్లూరల్ ఉపయోగిస్తాం. ఇవన్నీ చూడండి, ఇక్కడ మెయిన్ వెర్బులు ఉన్నాయి, ఇక్కడ లివ్డ్ మెయిన్ వెర్బు, కంప్లీటెడ్ మెయిన్ వెర్బు. కాబట్టి ముందున్నటువంటి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు అనేవి హెల్పింగ్ వెర్బులు అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ హ్యాజ్ ఏ కార్, హ్యాజ్ మాత్రం ఉంది, పక్కన మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ది హ్యావ్ లంచ్, ఇక్కడ ఎటువంటి పక్కన మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. షీ హ్యాడ్ ఏ బిగ్ కార్, ఇక్కడ పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇదే మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. ఈ విధంగా డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి, మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి. ప్రైమరీ ఆక్సిలరీస్ యొక్క ఇదనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము మోడల్ ఆక్సిలరీస్, వీటిని మోడల్ వెర్బ్స్ అని అంటాం. ఓకేనా? సో ఆక్సిలరీ వెర్బ్లో 2 రకాలు, హెల్పింగ్ వెర్బ్స్ 2 రకాలు, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ఆల్రెడీ ప్రైమరీ ఆక్సిలరీస్ చెప్పుకున్నాం. మోడల్ ఆక్సిలరీస్ ఏంటంటే మనకి ఎక్కువ దేనికి ఉపయోగిస్తామంటే మనకి ఫ్యూచర్ టెన్స్ సంబంధించి ఎక్కువగా వాడడం జరుగుతుంది. అలాగే మనకి సజెషన్స్ చేసినప్పుడు, అడ్వైజర్ ఇచ్చినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు, అలాగే కెపాసిటీ గురించి, ఎబిలిటీ గురించి, ఇలాగా ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కంపల్సరీ, ఇవన్నిటి గురించి చెప్పేటప్పుడు మాత్రం వీటిని మోడల్ వెర్బ్స్ ఉపయోగిస్తాం. నేను ఈ మోడల్ వెర్బ్స్ సంబంధించి నేను ఇండివిజువల్గా చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాను. వీళ్ళు గురించి, వుడ్ గురించి, కెన్ గురించి, కుట్ గురించి, షూట్ గురించి, అలాగే మస్ట్ గురించి. ఓకేనా?
ఇవన్నీ మోడల్ వెర్బ్స్ మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది చాలా పెద్ద టాపిక్ అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఎలా యూసేజ్ అనేది జస్ట్ తెలుసుకోవడానికి ఈ మోడల్ వెర్బ్స్ ఏంటంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్, డేర్, ఇవన్నీ కూడా మనకి మోడల్ ఆక్సిలరీస్ కింద వస్తాయి. అంటే మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ నుంచి కూడా మనకి ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, పొలైట్ రిక్వెస్ట్ల మీద, ఇవన్నిటి మీద కూడా మనకి ఈ మోడల్స్ మీద మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. కెన్, కుడ్, మే, వీటి యూసేజ్ మీద. ఓకేనా. షుడ్ తర్వాత నేను 10th క్లాస్ వరకు కూడా అన్ని క్లాసుల్లో కూడా వీటి మీద మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ని బాగా నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వీటికి సంబంధించిన వీడియోలు కూడా నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ కూడా నేను వాటిని అప్లోడ్ చేస్తున్న తర్వాత చూడండి, ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ తర్వాత తప్పనిసరిగా వెర్బ్ యొక్క బేస్ ఫామ్ V1 రాయాలి. ఓకేనా. విల్ తర్వాత వుడ్ తర్వాత షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, డేర్, నీడ్, వీటి తర్వాత వెర్బ్ 1 రాయాలి. ఇంకే ఫామ్ రాసినా తప్పు. ఓకేనా. ఎప్పుడు వెర్బ్ 1 ఫాలో అవుతుంది బేస్ ఫామ్ని. ఐ విల్ కేమ్ టు మన అన్నాడు, కేమ్ కాదు. విల్ తర్వాత కమ్ రాయాలి. ఓకేనా. అది చాలామందికి డౌట్ ఏంటంటే ఐకి, వీకి షల్ ఓడుతాము అని, మిగతా వాటికి విల్ ఓడుతామని. ఓకేనా. కానీ రెండింటిలో ఒకదాన్ని ఏది వాడినా ఒకటే. ఐ తర్వాత విల్లు వాడినా ఒకటే, సెల్ వాడినా ఒకటే. వీ తర్వాత సెల్ వాడినా ఒకటే, విల్లు వాడినా ఒకటే. మామూలుగా యూసేజ్లో చెప్తున్నాను. సో ఆ తేడా ఏమి లేదు, ఏది వాడినా రైట్ ఆన్సర్. అయితే ఐ విల్ కమ్ అని అనుకోండి, ఐ విల్ కమ్ వేరు, ఐ షల్ కమ్ వేరు. ఐ విల్ కమ్ అంటే కంపల్సరీగా వస్తానని అర్థం. ఐ తర్వాత సెల్ వాడేమనుకే వస్తాను అని రావచ్చు, రాకపోవచ్చు. ఆ విధంగా తేడా ఉంది తప్ప యూసేజ్ అయితే ఐ తర్వాతన, వీ తర్వాతన సెల్ వాడచ్చు, విల్ వాడచ్చు. ఓకేనా. సో ఐ విల్ కమ్ టుమారో, విల్ తర్వాత వెర్బ్ 1 రావాలి. నెక్స్ట్ దే, చూడండి ఇక్కడ విల్ ప్లస్ V1 రాయాలి. నెక్స్ట్ దే కెన్, డిడ్ అనకూడదు, దే కెన్ డూ ద వర్క్, కెన్ ప్లస్ V1 రాయాలి. దే కెన్ డూ ద వర్క్. కెన్ తర్వాత కుడ్ తర్వాత వెర్బ్ 1 రాయాలి. హీ మే కంప్లీటెడ్ ద టాస్క్ అన్నాడు. మే తర్వాత మైట్ తర్వాత ఇక్కడ రాయాల్సింది వెర్బ్ 1 రాయాలి. అంటే కంప్లీట్ రాయాలి తప్ప కంప్లీటెడ్ అని రాయకూడదు. ఓకేనా. హీ మే కంప్లీట్ ద టాస్క్. యూ మస్ట్ ఫినిష్ ద వర్క్ సరిపోయింది. యూ మస్ట్ ఫినిష్ వెర్బ్ 1, మస్ట్ తర్వాత వెర్బ్ 1 రావాలి, ఎందుకంటే మోడల్ వెర్బ్ కాబట్టి. నెక్స్ట్ హీ ఆట్ టు తర్వాత కూడా వెర్బ్ 1 రావాలి. విన్, ఈ ఆట్ టు విన్ ద రేస్. సో వెర్బ్ 1 ఉంది కాబట్టి సరిపోయింది. హీ ఆట్ టు విన్ ద రేస్. నెక్స్ట్ యూజ్ టు, మోడల్ వెర్బ్. యూజ్ టు తర్వాత వెర్బ్ 1 రావాలి. సి యూజ్ టు వాక్ ఇన్ ద మార్నింగ్ అంటే గతంలో పాస్ట్ యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్, గతంలో రెగ్యులర్గా జరిగే పనుల గురించి చెప్పేటప్పుడు యూజ్ టు ఉపయోగిస్తాం. ఓకేనా. సి యూజ్ టు వాక్ ఇన్ ద మార్నింగ్. ఓకేనా. ఇక్కడ యూజ్ టు తర్వాత వెర్బ్ 1 సరిపోయింది. ఇక్కడ చూడండి నీడ్ నాట్, హీ నీడ్ నాట్ కమ్ హియర్. నీడ్ నాట్, ఇక్కడ వెర్బ్ 1 వచ్చింది, మెయిన్ వెర్బ్ చూసారా. అప్పుడు నీడ్ ఏమవుద్ది, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఓకేనా. హీ నీడ్ నాట్ నెగిటివ్తో రాసినప్పుడు, నీడ్కి సంబంధించి డేర్ సంబంధించి సెపరేట్ క్లాస్ చేస్తాను, అది సెపరేట్ క్లాసు, వాటి రూల్స్ వేరే ఉంటాయి. ఓకేనా. నీడ్ నాట్ కమ్ హియర్, హీ నీడ్ నాట్ కమ్ హియర్. మీకు డౌట్ రావచ్చు, సరే హీ సి ఇట్లుంటే ఇక్కడ వెర్బ్ 1 SRES ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తుంది. హెల్పింగ్ వెర్బ్కి SRES పెట్టాం కదా, విల్లు, విల్స్, అర్థమైందా. కెన్స్ ఉండవు కదా మోడల్ ఆక్సిలరీస్కి. కాబట్టి నీడ్ నాట్ ఉన్నప్పుడు నీడ్ ఉండి నాట్ ఉంటే పక్కన వెర్బ్ 1 తప్పనిసరిగా వస్తుంది. నీడ్ నాట్ కమ్ రాయాలి. అప్పుడు ఇది కమ్ మెయిన్ వెర్బ్ కాబట్టి నీడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఓకేనా. అతనికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదని. ఇక్కడ చూడండి ఐ డేర్ నాట్, దీని తర్వాత కూడా నాట్, డేర్ తర్వాత నాట్ వస్తే ఇక్కడ వెర్బ్ 1 వస్తుంది. ఐ డేర్ నాట్ గో దేర్, ఐ డేర్ నాట్ గో దేర్ అంటే ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తుంది. సో నీడు, డేరు హెల్పింగ్ వెర్బులు అవ్వాలి అంటే వాటి తర్వాత నెగిటివ్ రావాలి, అప్పుడు ఇక్కడ వెర్బ్ 1 వస్తుంది, మెయిన్ వెర్బ్ ఉంటుంది. నెగిటివ్ వచ్చి మెయిన్ వెర్బ్ ఉంటుంది, అప్పుడు హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి. నీడ్ నాట్ కమ్ హియర్, డేర్ నాట్ గో దేర్, ఐ డేర్ నాట్ గో దేర్. సో గో మెయిన్ వెర్బ్, డేర్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుద్ది. ఇక్కడ చూడండి ఇవన్నీ అసలు యాక్చువల్ మోడల్ ఆక్సిలరీస్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్లుగానే పనిచేస్తాయి తప్ప మెయిన్ వెర్బ్లో పనిచేయగా నీడు, డేర్ మాత్రము మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి. ఇక్కడ చూడండి హీ డస్ నాట్ డేర్ టు గో దేర్, అతనికి అక్కడికి వెళ్ళడానికి ధైర్యం లేదని. హీ డస్ నాట్ ధైర్యం చేయలేడని. టు గో దేర్, డస్ నాట్, డు నాట్ చెప్పండి ఇందాక, డు నాట్ ప్లస్ V1, డస్ నాట్ ప్లస్ V1 అంటే ఇది V1లో ఉంది, ఇది మెయిన్ వెర్బు డేర్. He does not dare to go there, does not dare, does not plus V1, do not plus V1, did not plus V1 అంటే V1 అంటే మెయిన్ వెర్బ్. ఓకేనా.
ఇక్కడ డేర్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది చూసారా. హీ నీడ్స్ యువర్ హెల్ప్. హీ సబ్జెక్టు, నీడ్స్ అనేది ఇక్కడ వెర్బ్, మెయిన్ వెర్బ్, పక్కన నాట్ లేదు. ఇక్కడ చూడండి, నీడ్ నాట్ కమ్, నీడ్ ఉండి నాట్ ఉండి ఇక్కడ వెర్బ్ వన్ ఉంటేనే హెల్పింగ్ వెర్బ్, కానీ నీడ్స్ అని మాత్రమే ఉంది. హీ నీడ్స్ యువర్ హెల్ప్, పక్కన నాట్ లేదు, మెయిన్ వెర్బ్ లేదు, కాబట్టి ఇదే మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. హీ నీడ్స్ యువర్ హెల్ప్. సో ఇక్కడ డేరు నీడ్లు అనేవి మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తాయి. సో నీడు డేరు సంబంధించి సెపరేట్ క్లాస్ చేస్తాను, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ షల్ హ్యావ్, షుడ్ హ్యావ్, విల్ హ్యావ్, వుడ్ హ్యావ్, కెన్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వీటి తర్వాత వెర్బ్ 3 వస్తుంది. ఓకేనా. ఈ ఫ్యూచర్ టెన్స్ సంబంధించి షల్ హ్యావ్, షుడ్ హ్యావ్, షల్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, will have plus V3, would have plus V3, can have plus V3, could have plus V3, might have plus V3, may have plus V3, must have plus V3. వీటి తర్వాత వెర్బ్ 3 రాయాలి. she should had gone ఉంది కదా, షుడ్ తర్వాత హ్యావ్ రావాలి, షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ వస్తుంది, తర్వాత వెర్బ్ 3 సరిపోయింది, గో, వెంట్, గాన్. she should have gone అని. ఓకేనా. they would have attend, would have తర్వాత వెర్బ్ 3 రావాలి. ఓకేనా. వెర్బ్ 3 యూజ్ చేయాలి. కానీ యాక్చువల్గా అయితే షెల్ తర్వాత, విల్ తర్వాత, కెన్ తర్వాత, కుడ్ తర్వాత, వుడ్ తర్వాత వెర్బ్ 1 రాయమని చెప్పాను. కానీ షల్ హ్యావ్ ఇచ్చినప్పుడు, షుడ్ హ్యావ్ ఇచ్చినప్పుడు, కుడ్ హ్యావ్ ఇచ్చినప్పుడు, కెన్ హ్యావ్ ఇచ్చినప్పుడు, మస్ట్ హ్యావ్ ఇచ్చినప్పుడు మాత్రమే V3 రాయాలని చెప్తున్నాను. ఓకేనా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉదాహరణకి తీసుకుందాం. దే వుడ్ హ్యావ్, దే వుడ్ హ్యావ్ అటెండెడ్ ఉంది కదా ఇక్కడ. చూడండి, చివరిన మెయిన్ వెర్బ్ ఇక్కడ ఉంది, మెయిన్ వెర్బ్ ఉంది. దే వుడ్ హ్యావ్ అటెండెడ్లో అటెండెడ్ అనేది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్కు ముందు ఎన్ని వెర్బులు ఉన్నా అవన్నీ హెల్పింగ్ వెర్బులు అవుతుంది. చూసుకోండి, హెల్పింగ్ వెర్బులు అవుతాయి ఈ రెండును. వుడ్ హెల్పింగ్ వెర్బ్, హ్యావ్ హెల్పింగ్ వెర్బ్. ఓకేనా. చివరిది ఉన్నది మెయిన్ వెర్బ్, దాని ముందున్నవి హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి. ఓకేనండి. ఇది కంప్లీట్గా మనకి ఆక్సిలరీ వెర్బ్ సంబంధించి ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది తెలిస్తేనే మనం గ్రామర్లో చాలా టాపిక్స్ మనం బాగా ఆన్సర్ చేయగలము. ఓకేనా. ఎందుకే ఈ వీడియోలు అంత ఎక్కువైనా మీకు చెప్పడం జరిగింది. అయితే మోడల్ వెర్బ్ సంబంధించి చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, మంచి చాలా ఇంపార్టెంట్. సెపరేట్ వీడియోలో చేస్తాను, ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ అది అప్లోడ్ చేస్తాను. ఓకేనా.